మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా మరి ఒక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనము. తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు. ప్రియ దైవజనమా, ఎప్పుడైతే యేసయ్యను మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడ్డగా నివసించడానికి ఇష్టపడతామో, తీర్మానం తీసుకుంటామో, ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు వస్తామో, అప్పుడు ఆ క్షణము నుండి దేవుడు తన చేతి నీడలో మనలను దాచి ఉంచుతాడు. ఏ రీతిగా అని వాక్యపు వెలుగులో మనము ధ్యానించినట్లయితే 27వ కీర్తన 5వ వచనం ప్రకారం, ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో తన గుడారపు మాటున దాచి ఉంచుతాడు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాకుండా నిన్ను తన రెక్కల చాటున దాచి ఉంచుతాడు. రెండవదిగా 31వ కీర్తన 20వ వచనం ప్రకారం, మనుష్యుల కపటోపాయములు నిన్ను అంటకుండా తన సన్నిధి చాటున దాచి ఉంచుతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ చుట్టూ ఉన్నవారు నీతో మంచిగా ఉంటూ నీకు నమ్మక ద్రోహం చేయాలని తలపెడుతూ ఉంటే, నీకు హాని కలిగించాలని కపటముగా ఆలోచిస్తూ ఉంటే, నీ పట్ల కుయుక్తితో ప్రవర్తిస్తూ ఉంటే, అది నీవు గుర్తించలేకపోవచ్చు. కానీ తన చేతి నీడలో నిన్ను దాచి ఉంచిన దేవుడు వారి కపటోపాయములు నిన్ను అంటకుండా కాపాడుతాడు. మూడవదిగా అదే వచనములో మనం గమనించినట్లయితే, నీ జీవితంలో వాక్కలహము నీవు ఎదుర్కొంటూ ఉంటే దానిని మాన్పివేసి తన గుడారపు మాటున నిన్ను దాచి ఉంచుతాడు. నీ పక్షముగా వ్యాజ్యమాడేవారు ఎవరూ లేకపోవచ్చు. నీకు నీవు వ్యాజ్యమాడే సామర్థ్యము నీకు లేకపోవచ్చు. కానీ ఆ కలహమునంతటిని మాన్పి తన గుడారము చాటున నిన్ను దాచి దేవుడు నీకు శాంతి సమాధానములను దయచేస్తాడు. నాలుగవదిగా చూసినట్లయితే, యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం ప్రకారం, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా నిన్ను చాటు చేస్తాడు, తన చేతి నీడలో కప్పి ఉంచుతాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబములో నీవు పనిచేయుచున్న స్థలములో అకారణముగా నోటి మాటల చేత నీవు బాధింపబడుతూ ఉన్నావా? నీవు తిరస్కరింపబడుతూ ఉన్నావా? తృణీకారాన్ని ఎదుర్కొంటూ ఉన్నావా? ఎవ్వరితో చెప్పుకోలేక నీ హృదయములో కుమిలిపోతూ ఉన్నావా? మనోవేదనను అనుభవిస్తూ ఉన్నావా? నీవు ఆయన బిడ్డవైతే, ఆయన్ను వెంబడిస్తూ ఆయన రక్త ప్రోక్షణ క్రింద నీవుంటే తప్పక దేవుడు ఆ నోటి మాటల నొప్పి నీకు కలగకుండా నిన్ను దాచి ఉంచుతాడు. ఆ దినం నీ జీవితంలో తప్పక వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నమ్ముతూ ఉన్నావా? ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తన చేతి నీడలో ఏ ఏ పరిస్థితుల నుండి మనలను దాచి ఉంచుతాడో మనకు తెలియజేశాడు. అవును ప్రియ దైవజనమా, మన దాగు చోటు ఆయనే. మరి ఈ వాక్యము వింటున్న నీవు ఆయన చేతి నీడ క్రిందకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఆ మహోన్నతుని చాటున నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఇంకా వాయిదా వేస్తూ ఉన్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని నీవు పరిశీలించుకోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆయన చేతి నీడలో దాగి ఉండడానికి ఈ క్షణమే తీర్మానం తీసుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ నీవు ఆయన చేతి నీడలో దాచబడిన బిడవైతే, నీవెదుర్కొంటున్న పరిస్థితులన్నిటి నుండి
దేవుడు తప్పక నిర్ణయ కాలములో నిన్ను విడిపిస్తాడని, నిన్ను దాచి ఉంచాడు కనుకే నీవు వాటినన్నిటినీ ఎదుర్కొనగలుగుతూ ఉన్నావని, ఎదుర్కొనే సామర్థ్యము నీకున్నదని దేవుడు నీ జీవితంలో వాటిని అనుమతిస్తున్నాడని గ్రహించు. ధైర్యముగా ఉండు. తప్పక మంచి దినములు నీ జీవితంలో నీవు చూడబోతూ ఉన్నావు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, నీ చేతి నీడలో మమ్ములను ఏ ఏ పరిస్థితుల నుండి దాచి ఉంచుతూ ఉన్నావో మీరు తెలియజేసిన విధానమును బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరు నీ నీడను ఆశ్రయించకుండా వెనకడుగు వేస్తూ ఉన్నారో వారి హృదయాలను ప్రేరేపించండి. నీ చేతి నీడలో ఉన్న బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి నుండి తప్పక వారిని విడిపించి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో వారిని ఎదుర్కొనే షాలేము రాజువని నీ చేతులకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యెరూషలేమునందు 55 సంవత్సరములు ఏలిన యూదా రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.